ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి బుధవారం ఉదయం 11:30 ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్ నేర్పించేందుకు కంప్యూటర్ ల్యాబ్లను బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణ పడిశెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ల్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ట్రస్ట్ ఫణికుమార్ సింహాద్రి, బీఎస్ఎఫ్ మేనేజర్ జిడ్డు సూర్య, ఎంటర్ ఫ్యూచర్ మరియు బీఎస్ఎఫ్ ట్రస్ట్ అమూల్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్, వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. बटन चालू करा. बटन फर्स्ट बटन ओके. కొంచెం కెమెరా గురించి ఇక్కడ అన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేసినటువంటి బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఫౌండర్ పాడిశెట్టి కృష్ణ గారు మరియు వారి టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ కంప్యూటర్ విద్య మరియు వారి ఇన్స్ట్రక్టర్స్ని వారే పంపించి 2 నెలల పాటు 6వ తరగతి 10వ తరగతి వరకు విద్యార్థినులకు ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి కంప్యూటర్ విద్యతో పాటు కంప్యూటర్ విద్య ఒకటే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, డిసిప్లిన్, పర్సనల్ హైజీన్, యోగా తదితర అన్నిట్లో కూడా మీకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మీరు ట్రైనింగ్ ముందు ట్రైనింగ్ తర్వాత కూడా మీరు చూడండి సార్ ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి. కాబట్టి అన్ని స్కూళ్ళలో ఇది ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఈరోజు 2 స్కూల్ నారాయణఖేడ్ టౌన్లో 3 స్కూల్ టేకప్ చేయడం జరిగింది. కాకపోతే ప్రతి మండలంలోని హై స్కూలు తర్వాత ముఖ్య గ్రామాల్లోని హై స్కూళ్ళలో అన్నింటిలో కూడా ఈ ఉచిత కంప్యూటర్ విద్యను ఇంట్రడ్యూస్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళను వారు కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలో విడతల వారీగా అన్ని స్కూల్స్లో కూడా ప్రవేశపెడతామని చెప్పినందుకు మరొకసారి బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వారికి మరియు పాడిశెట్టి కృష్ణకి వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు.